హలో అండి అందరికీ. ములుగు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. వైద్య కళాశాల అంటే ఏఎన్ఎం ఎంఎల్టీ చేసిన వాళ్ళకి కాకుండా ఇంటర్ 10th వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చి 15th మే రోజు అయితే విడుదలయ్యింది. ఇక్కడ ఖాళీలను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలపడం అయితే జరిగింది. ఏ పోస్టులలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డిసెక్షన్ హాల్ అటెండెంట్ కింద 4 పోస్టులు అయితే ఉన్నాయి. డాటా ఎంట్రీ ఆపరేటర్కి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి 8, థియేటర్ అసిస్టెంట్కి 4, ల్యాబ్ అటెండెంట్కి 4, రికార్డ్ అసిస్టెంట్కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే టోటల్ 32 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దానిని mulugu.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు. ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మే 17th రోజు మార్నింగ్ 10:30 నుంచి 22 మే వరకు ఈవినింగ్ 5 వరకు అయితే ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ములుగు కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడానికి వీళ్ళు ఒక హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేశారు. దానికి 10:30 నుంచి 5 వరకు అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాము. ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి మినిమము. మ్యాక్సిమం వచ్చేసి 46 years వరకు అయితే ఉండొచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలాక్సేషన్కి అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్సీసీ చేసిన వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫస్ట్ అనాటమీలో వచ్చేసి డిసెక్షన్ హాల్ అటెండెంట్స్కి 10th class పాస్ అయి ఉండాలి. మరియు ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళ శాలరీ వచ్చేసి 15,600 అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అయి ఉండాలి. డాటా ఎంట్రీలో జాబ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. వీళ్ళకి శాలరీ వచ్చేసి 19,500 అయితే ఇస్తారు. ఫిజియాలజీ దీనికి కూడా సేమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. శాలరీ కూడా సేమ్ 19,500 అయితే పే చేస్తారు. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ దీనికి కూడా సేమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కావాలి. డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 19,500 శాలరీ అయితే పే చేస్తారు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్స్కి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. రికగ్నైజ్డ్ తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి అయితే వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 19,500 అయితే పే చేస్తారు. నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీలో బుక్ బేరర్ సబార్డినేట్ స్టాఫ్ లేదా ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 15,600 అయితే పే చేస్తారు. నెక్స్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి థియేటర్ అసిస్టెంట్స్ 10th class కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ అయినట్లు సర్టిఫికేట్ అయితే ఉండాలి. 15,600 అయితే పే చేశారు. నెక్స్ట్ డాటా ఎంట్రీకి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 19,500 పే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్లో డాటా ఎంట్రీకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్కి 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో డాటా ఎంట్రీకి అయితే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు కదా, దాంట్లో వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వచ్చిన వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత 17th మే నుంచి 22 మే వరకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు రూమ్ నెంబర్ 48 ఫస్ట్ ఫ్లోర్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలో చూద్దాము. 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క 10th class మెమోని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్ మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళైతే వాళ్ళ మార్క్స్ లిస్టులో, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మరియు రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళ యొక్క లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాలి. ఈడబ్ల్యూసీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్, ఎంఆర్ఓ నుంచి ఇష్యూ అయిన సర్టిఫికేట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ ఇష్యూ అయిన డేట్ వచ్చేసి 15th మే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th మే నుంచి
22 మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడైతే మీ ఫోటో ఫిక్స్ చేసి సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మ్యారేజ్ అయితే నేమ్ ఆఫ్ ద వైఫ్ లేదా హస్బెండ్, సెక్స్ అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ సోషల్ స్టేటస్ ఎస్సీ ఎస్టీ, బీసీ అయితే మళ్ళీ బీసీ ఏనా బి సి డి, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓసీ అయితే ఓసీ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే ఇక్కడ టిక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ ఏ డిస్టిక్ నుంచి సర్టిఫికేట్ అయితే వచ్చింది మీకు అనేసి ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దాంట్లో వచ్చిన మార్క్స్, ఇంకా నెక్స్ట్ మార్క్స్ పర్సంటేజ్, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద పర్మనెంట్ అడ్రస్ మీద ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు పర్మనెంట్ అడ్రస్లో లేకపోతే టెంపరీ అడ్రస్లో ఉంటే టెంపరీ అడ్రస్ డీటెయిల్స్ అయితే కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ కింద ఇక్కడ డిక్లరేషన్ అడుగుతారు. ఇక్కడ వచ్చేసి శ్రీ లేదా కుమారి మీ పేరు అయితే రాయాలి. డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అని ఇక్కడైతే మెన్షన్ చేసి కింద అయితే మీ సిగ్నేచర్ అయితే చేయాలి. మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఇక్కడ మీ పేరు, ఇంకా ఏ పోస్టుకు సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో వాటికి సంబంధించిన టిక్స్ పెట్టుకొని వాళ్ళు కింద సైన్ పెట్టేసి మీ ఫామ్ని అయితే తీసుకుంటారు. ములుగు జిల్లాకు చెంది ఉండి 10th మరియు డిగ్రీ కంప్లీట్ చేసి డాటా ఎంట్రీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.